ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం ధర్మశాస్త్రము గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రము అని, 5 కాండాలని ధర్మశాస్త్రము అని, పాత నిబంధన అంతటిని ధర్మశాస్త్రము అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనే విషయాన్ని గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. అది యూదులకు ఇవ్వబడింది. అయితే ఈనాడు కొందరు తప్పు బోధకులు, అబద్ధ బోధకులు ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అని మనం మాట్లాడుతున్నట్టు, బోధిస్తున్నట్టు చాలా చోట్ల చూస్తా ఉన్నాం. అయితే విశ్వాసులుగా మన జీవిత మూల సూత్రం ఏంటో మనం తెలుసుకోవాలి. విశ్వాసులుగా మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మన జీవిత మూల సూత్రం ఏంటి అనేదాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. విశ్వాస యొక్క జీవిత మూల సూత్రం ఏంటి అనేదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన యందు నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే ప్రతి విశ్వాసి నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని గైకొనే వాడిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. 3:16 యోహాను మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టారు. దానివల్ల ఇది ప్రేమ అంటే అని మనం తెలుసుకున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. విశ్వాసి జీవించాల్సినటువంటి విధానాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధన మనకు కరెక్ట్గా తెలియపరుస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. మనం పరదేశులం, యాత్రికులమై ఉన్నాం కాబట్టి శరీరాశల్ని, ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశల్ని విసర్జించాలి అంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడా కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి మనం సమాధానం అనే బంధము చేత దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారమే ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలి. ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇంకా 8వ వచనం నుంచి మీరు పూర్వమందు చీకటి అన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటాడు 10వ వచనంలో. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఇక 15-16 వచనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మనం ఎలా నడుచుకోవాలో విశ్వాసి యొక్క జీవిత మూల సూత్రం ఏంటో దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. నేను చేసిన ప్రకారం మీరు కూడా చేయాలని మీకు మాదిరిగా ఉండేలాగా నేను చేశాను. యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ అంటారు.
ఇంకా యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22-23 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఒకరినొకడు ప్రేమించాలి. యాకోబు గారు అంటాడు మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 ఆయన వాక్యము ఎవడు గనుకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే తాను కూడా అలాగే నడుచుకోవాలి. ఇంకా రోమపత్రిక 8లో, రోమపత్రిక 8వ అధ్యాయం 14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. ఇంకా 26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మనం యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నారు. కాబట్టి మనం మన ప్రియ ప్రభువును పోలి ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాలి. ఇంకా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ 10:16 ఎలైనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నారు. నేను వారికి నియమించబో నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను. కాబట్టి మనం ఒక విశ్వాసి జీవించాల్సినటువంటి విధానం అన్నమాట. ఒక విశ్వాసి జీవించాల్సినటువంటి విధానం గురించి చక్కగా రాస్తున్నారు. ఇప్పుడు నేను వారికి నియమించబోయే నిబంధనను నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను అంటున్నాడు. తల్లి ప్రేమ అనేది
ఈ సూత్రాన్ని విశదీకరిస్తూ ఉంది. చట్ట ప్రకారం తల్లిదండ్రులు తమ బిడ్డల విషయమే తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. దేశంలో ఉన్నటువంటి తల్లులందరూ ఆ చట్టం తెలియకపోయినా సరే తమ పిల్లల్ని జాలితో దయతో ఆదరిస్తూ ఉంటారు. ఏ తల్లైనా అంతే. మరి ఈ చట్టం ఎక్కడ రాయబడింది? వాళ్ళ హృదయాల్లో రాయబడింది. వాళ్ళ హృదయాల్లో రాయబడింది. కాబట్టి దేవుడు తన నిబంధనను, ధర్మ విధులను వారి హృదయాల్లో ఉంచి వారి మనస్సుల మీద వాటిని రాశారు. ఆనాడు దేవుడు తన చేతి వ్రేలుతో రాసినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ 2 పలకల్ని మోషే దేవుడు ఎక్కడ పెట్టించారు? ఆ పలకల్ని మందసంలో పెట్టించారు. ఈ పలకలకి, నిబంధన పలకలకి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ? వాటిని ఎక్కడ ఉంచమని ప్రభు చెప్పారు? మందసం లోపల ఉండాలి అని చెప్పారు. వాటితో కూడా మన్నా గల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర ఉన్నాయి. మన్నా గల బంగారు పాత్ర ఇది జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఈ 2 దేవుని కృపను గూర్చి మనకు బోధిస్తూ ఉంది. ఈ 3 వస్తువులు ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. మందసం పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద ప్రాయశ్చిత్తార్థమైనటువంటి రక్తము ప్రోక్షించబడుతూ ఉండేది. ఇశ్రాయేలీయులందరి పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి రక్తం ఆ మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద ప్రోక్షించబడుతూ ఉండేది. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనిస్తే దేవుని న్యాయం నిర్దోషమైనది అని మనకు నిరూపించబడతా ఉంది. అదే సమయంలో ఆయన కోపాన్ని శాంతిపరిచినటువంటి రక్తము ద్వారా మానవుణ్ణి దేవుడు, ధర్మశాస్త్రాన్ని మీరిన మానవుణ్ణి దేవుడు క్షమించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 వస్తువులు, ధర్మశాస్త్ర పలకలు, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, ఈ 3 ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. ఈ 3 మందసంలో ఉన్నాయి. అందుకే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో భక్తుడు చెప్తారు, 4వ వచనం, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. ఇవి ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఆ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతపట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి గమనించండి, ఈ మందసంలో ఉన్నటువంటి కరుణాపీఠం క్రింద ఈ ధర్మశాస్త్రం పలకలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాన్ని మానవులు మీరుతున్నారు.
ధర్మశాస్త్రాన్ని మానవుడు మీరుతూ ఉన్నందువల్ల దేవుని కోపం, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తూ ఉంది. అయితే ఈ మందసం మధ్యలో, ఈ మందసం కరుణాపీఠం క్రింద ఈ పలకలను పెట్టారు. ఈ పలకల మీద కరుణాపీఠం ఉంది. ఈ మందసంలోనే ఇంకా 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి మన్నాగల బంగారు పాత్ర, మరొకటి చిగురించిన అహరోను చేతికర్ర. ఇది యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సూచనగా ఉన్నాయి. దాని మీద కరుణాపీఠం ఉంది. ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకువెళ్ళి దాని మీద ప్రోక్షించేవాడు. ఎందుకంటే తన పాపాల నిమిత్తం, తన ప్రజల పాపాల నిమిత్తం. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నిబంధనలు పరిశుద్ధమైనవి, న్యాయమైనవి, మరణకరమైనవి. ఇప్పుడు అలాంటి ధర్మశాస్త్ర పలకలు దేని క్రింద ఉన్నాయి? కృప కింద ఉన్నాయి. దేవుడి కృపచేతనే మానవుడు మీరిన ధర్మశాస్త్ర ప్రకారం వచ్చినటువంటి శిక్షను తప్పించుటకు తన కుమారుని పంపించారు. ఆయన మరణించుట ద్వారా, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా మనకు శిక్ష అంతా కొట్టివేయబడింది. అయితే ఆ ధర్మశాస్త్ర పలకల్ని నేటి దినాల్లో తప్పు బోధకులు బయటికి తీసి క్రైస్తవ సంఘంలో వాటిని నిలిపి క్రైస్తవ జీవితానికి మూల సూత్రం ఇది అన్నట్టుగా తప్పు బోధలు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, ప్రభువు మన శిక్షను తాను భరించి మనకు శిక్ష లేకుండా ఆయన తీసివేశాడు. మనల్ని కృప కిందకు తీసుకొచ్చాడు. మనం ధర్మశాస్త్రం క్రింద లేము. ఈ విషయం చెప్పడానికే ఈ మాటలన్నీ చదివించాను. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏ రీతిగా నడిపించబడాలి, ఇవన్నీ క్రొత్త నిబంధనలో మన కోసం బోధించినటువంటి ఆజ్ఞలు అన్నమాట ఇవన్నీ. కానీ చాలామంది తప్పు బోధకులు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, సబ్బాతును ఆచరించాలి, ఇలాగా రకరకాలైన బోధలు చేసి సంఘాల్లో వాటిని నిలిపి నెరవేర్చబడి కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇంకనూ నెరవేర్చాలని చెప్పుకుంటూ ప్రజల్ని తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. కానీ మనం ధర్మశాస్త్రం క్రింద లేము, కృప కింద ఉన్నాం. దేని కింద ఉన్నామండి? కృప కింద ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ధర్మశాస్త్రం క్రింద లేము, కృప కింద ఉన్నాం. కృప అంటే ఏంటి? కొన్ని వాక్యాలు మనం చూద్దాం. కృప అంటే అపాత్రులైన వారికి దేవుడు అనుగ్రహించే ఆధిక్యతలు అని చెప్పొచ్చు. కృప అంటే అపాత్రులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించే ఆధిక్యతలనే కృప అంటారు. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అపాత్రుడను అంటున్నాడు యాకోబు. నేడు మనం దైవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి మనల్ని ఉగ్రత నుండి తప్పించి రక్షించి మృతులైనటువంటి మనల్ని బ్రతికించి క్రీస్తుతో కూడా మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టారు. ఇదే దేవుని కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చెయ్యాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కృపను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రులైన, లోకరీతిగా దరిద్రులమైనటువంటి మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా ప్రభు చేశారు. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అయ్యేటట్లు పాపమెరుగైనటువంటి ఆ ప్రభువుని మన కోసం పాపముగా చేశారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. గలతీ 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడినది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అందుకే 14వ వచనం అంటాడు, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాను. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించారు. ఇదే కృప. విశ్వాసము ద్వారానే మనకు ఆశీర్వాదం. మనల్ని రక్షించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి క్రీస్తు మన కోసం దరిద్రుడయ్యారు. ఆయన మనల్ని రక్షించడానికి అన్యాయపు తీర్పు పొందారు. యెషయా గ్రంథం 53లో అంటారు, అన్యాయపు తీర్పు పొందారు. మనందరి కొరకు ఆయన మరణించి మనకు నిత్య జీవాన్ని దయచేశారు. ఇదే దేవుని యొక్క కృప. కాబట్టి పాపులము, నరకపాత్రులమైనటువంటి మనల్ని మన ఎడల దేవుడు కృప చూపిస్తూ మన పాపాన్ని, మన శాపాన్ని, మన శిక్షను, మన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భరించి మనకు రక్షణను, నీతిని, నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని, పరలోక ఐశ్వర్యాన్ని దయచేశారు. ఇదే దేవుని కృప.
పాపులైనటువంటి నరకపాతులైనటువంటి మనల్ని మన ఎడల దేవుడు తన కృపను చూపించి మన పాపాన్ని తీసివేశారు, మన శాపాన్ని కొట్టివేశారు, మన శిక్ష తాను భరించారు, మన స్థానాన్ని ఆయన తీసుకుని మన కోసం మరణించారు. ఆయన మన కోసం ఇవన్నీ భరించారు. మనకు రక్షణ ఇచ్చారు, నీతిమంతులుగా తీర్చారు, నిత్య జీవాన్ని ఇచ్చారు, పరలోక ఆశీర్వాదాన్ని ఇచ్చారు, పరలోక ఐశ్వర్యాన్ని ఇచ్చారు. ఇదే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. ఆ కృప యొక్క గురి ఏంటంటే విశ్వసించినటువంటి మనల్ని రక్షించడం. విశ్వసించినటువంటి మనల్ని రక్షించడం. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయన కూడా కూర్చొని పెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. ఎవడు అతిశయపడ వీలు లేదు. ఇంకా అంటారు, సమస్త మనుషులకు ప్రత్యక్షమైనటువంటి దేవుని కృప అంటారు. తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని మనకి బోధిస్తూ ఉంది. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ దేవుని కృప ప్రత్యక్షమై మనలో ఉన్న భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను తీసేసింది. ఆ రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటట్లు మనల్ని నిలిపింది కృప. అందుకే మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతున్నాం. ఇదే దేవుని కృప. దేవుని కృప గురి ఏంటంటే మనల్ని రక్షించాలి, అలాగే మనల్ని భక్తిలో నిలబెట్టాలి. అది దేవుని కృప యొక్క గురి. అందుకే 3వ అధ్యాయంలో కూడా 5-7 వచనాలు చూస్తే, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. కృప యొక్క గురి ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను బట్టి నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలి. అది కృప యొక్క గురి. అందుకే రోమపత్రికలు అంటారు, నమ్మువాడు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు అంటాడు. రోమపత్రిక 3-4 వచనాలు, 3వ అధ్యాయం 4 వచనాలు. రోమ 5:2లో, రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మనం ఆయన ద్వారా విశ్వాసం వలన మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటున్నాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను.
ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఇంకా ఎఫెసీ పత్రిక 1:6-7 తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉంది అంటాడు. కాబట్టి మనం కనికరించబడ్డాం, సమయోచితమైన సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నాం, దైవ కృప పొందుకుంటున్నాం. ధైర్యంగా ఈనాడు దేవుని కృపా సింహాసనం వద్దకు చేరుతున్నాం. కాబట్టి కృప మనల్ని రక్షించి, మనల్ని నీతిమంతులుగా తీర్చి, మనకు క్షేమాభివృద్ధి కలగజేసి, మనం దేవుని కుమారులుగా అంగీకరింపబడినట్లు చేసి, మనల్ని విమోచించి, మనల్ని క్షమించి, మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించి, మనకు అధికారాన్ని అనుగ్రహించి, ధైర్యంగా ప్రభువు దగ్గరకు, ప్రభు సింహాసనం ఎద్దకు, ఆయన కృపా సింహాసనం ఎద్దకు చేరేటట్లు మనల్ని నేర్పిస్తూ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంది ఈ కృప. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి, కృపను గురించి మనం తెలుసుకున్నాం కనుక ధర్మశాస్త్రాన్ని, కృపను మనం కలపకూడదు. ధర్మశాస్త్రాన్ని, కృపను మనం ఎప్పుడు కలపకూడదు. మనం పని చేయక్కర్లేకుండానే ఉచితంగా భక్తిహీనుల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఆయన. మనం ఏ పని చేయలేదండి, మనం భక్తిహీనులు ఒకప్పుడు, కానీ ఈనాడు మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు కేవలం విశ్వాసం ద్వారానే. అందుకే పౌలు గారు అంటాడు, మీరు సృష్టించి తెలుసుకోదగినట్టి, మండుచున్నట్టి కొండకి, అగ్నికి, కారు మేఘానికి, గాఢాంధకారానికి, తుఫానుకు, బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు రాలేదు అంటాడు. హెబ్రీ పత్రికలో రాస్తూ ఈ మాటలు అంటాడు. హెబ్రీ పత్రిక 12:18 నుంచి, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానుకు, బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైన నా కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడు. కాబట్టి మీరు మండుచున్నటువంటి కొండకు, అగ్నికి, కారు మేఘానికి, గాఢాంధకారానికి, తుఫానుకు, బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు రాలేదు. మరి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? చెప్తున్నాడు 22వ. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణానికి, పరలోకమని యెరూషలేమునకు, వేవేల కొద్ది దేవదూతల యొద్దకు, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని వద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికేటువంటి ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చారు. కాబట్టి మనల్ని ప్రభు పిలుచుకున్నాడు. ఇప్పుడైతే మనం సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణానికి, పరలోక యెరూషలేముకి, వేవేల కొలది దూతల యొద్దకు, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము దగ్గరకు, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుడి దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని వద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. సీనాయి కొండ మీద దేవుని చట్టంలో ఉన్నటువంటి నీతిని, ఆచారాలను మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసికి చట్టంతో ఏ పని లేదు.
విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే తన పొరపాటును, తన కొరతను కనుగొని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుని చేత పొంది నీతి చేత ఆవరించబడి ఉన్నాడు. కాబట్టి విశ్వాసిని చూస్తే, విశ్వాసి ఈ సంగతులను గ్రహించుకుంటే తన అతిక్రమాన్ని నీతి న్యాయాలతో కూడిన ధర్మశాస్త్రం యొక్క తీర్పును అంగీకరించినట్లు దేవుని ప్రేమతో ప్రోత్సాహపరచబడుతూ ఉన్నాడు. అందుకే ఏమనుంది వాక్యంలో, అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా నిజమే, నేను దేవుని మహిమను పొందలేకపోతున్నాననేటువంటి సత్యాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా విశ్వసించు ప్రతివానికి ధర్మశాస్త్రము, నీతి కలగడానికి ధర్మశాస్త్రమును సమాప్తి చేశాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ రోజుల్లో యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు, మనం నిత్య రక్షణ పొందుతాం. కాబట్టి కృప కింద ఉన్నాం మనం, ధర్మశాస్త్రం క్రింద లేం. మరి ధర్మశాస్త్రం ఎందుకు అది యూదులకు ఇవ్వబడింది. అది ఎప్పటి వరకు ఇవ్వబడింది అంటే వాగ్దాన సంతానమైనటువంటి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇవ్వబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాక మనం ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాస మార్గం మనకు వెల్లడి కాకముందు మనం విశ్వాసాన్ని అవలంబించవలసిన వారంగా ఉండేటట్లు బాలశిక్షకుడైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు విశ్వాస మార్గం వెల్లడైపోయింది కాబట్టి ధర్మశాస్త్రం కింద మనం ఉండాల్సిన పని లేదు. ధర్మశాస్త్రము నిజస్వరూపమైన క్రీస్తు వచ్చే వరకు అది ఛాయగా ఇవ్వబడింది. ఇప్పుడు నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చాక ఆ ఛాయ కింద ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, పూర్వకాలంలో ఫొటోస్ తీసేవారు, ఫోటోకి రీల్స్ ఉండే, వాటిని డార్క్ రూమ్లో డెవలప్ చేసేవారు. అది నెగిటివ్ ఇచ్చేవారు. ఆ నెగిటివ్ని తీసుకెళ్ళి పాజిటివ్గా మార్చేవారు స్కాన్ చేసి. ఇప్పుడు నెగిటివ్స్ ఉన్నాయా? లేవు. అప్పుడు ఛాయ ఉండేది, అంటే నెగిటివ్ ఉండేది, దాన్ని పాజిటివ్గా డెవలప్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఫోటో. నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వచ్చే వరకు అది ఛాయగా ఇవ్వబడింది. నిజస్వరూపమైనటువంటి క్రీస్తు వచ్చాక ఇంకా ఛాయ క్రింద ఉండాల్సినటువంటి అవసరత మనకి లేదు. పౌలు గారు చెప్తారు కదా, ధర్మశాస్త్రం ఎవరికన్నాడు? ధర్మ విరోధులకి, అపవిత్రులకి నియమించబడింది, నీతిమంతునికి నియమించబడలేదు అని ఎరిగి దానిని ధర్మానుకూలంగా వినియోగిస్తే ధర్మశాస్త్రం మేలవుద్ది. ధర్మశాస్త్రం మనకు కాదు, ఎవరికి? ఒకసారి చదువుదాం, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి. అయితే ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆ మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనా ఉంటే అట్టివానికి నియమించబడింది, కానీ నీతిమంతునికి నియమించబడలేదు. నీతిమంతునికి నియమించబడలేదు. అయినా అది తెలుసుకున్న ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగిస్తే అది మనకు మేలే చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం క్రింద లేము, మనం దేవుని కృప కింద ఉన్నాం. అందుకే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచాల్సి వచ్చింది. ప్రభు చిత్తమైతే రేపటి దినం ధర్మశాస్త్రానికి కృపకు ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం చూద్దాం. దేవుడు
ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.